వారికి విడుదల అయినా సరే దడదడ. వల్లభనేని వంశీ 138 రోజుల నిరీక్షణ ఫలించింది. అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు వంశీ. అయితే వంశీపై టీడీపీ పగ తీర్చుకుందని ఆరోపించింది వైసీపీ. ఆయనను జైలుకు పంపి రాక్షసానందం పొందారని మండిపడ్డారు వైసీపీ నేతలు. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై 1 కాదు 2 కాదు ఏకంగా 8 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 13న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని అరెస్టు చేశారు పోలీసులు. ఆ రోజు నుంచి వంశీపై కేసుల మీద కేసులు నమోదయ్యాయి. పీటీ వారెంట్లు తీసుకుని వంశీని విచారించారు పోలీసులు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, టీడీపీ కార్యాలయంపై దాడి, అక్రమ మైనింగ్, నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీని ప్రశ్నించారు పోలీసులు. వంశీ మొత్తం 138 రోజులు జైలు జీవితం గడిపారు. జైల్లో ఉన్నప్పుడు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడ్డారు. అన్ని కేసుల్లో బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించారు. వంశీపై నమోదైన 8 కేసుల్లోనూ బెయిల్ మంజూరు కావడంతో వంశీ జైలు నుంచి విడుదలయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు వంశీ బెయిల్ రద్దు కోసం ప్రభుత్వం ప్రయత్నించడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 నెలలకు పైగా వంశీ జైల్లో ఉన్నా టీడీపీ నేతల కక్ష చల్లారలేదా అని ప్రశ్నించారు వైసీపీ నేతలు. చట్టంలోని లొసుగులు అడ్డు పెట్టుకుని వంశీపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. అనారోగ్యంతో ఉన్నా కూడా వంశీని టార్చర్ చేశారన్నారు ఆయన. ఏం చేస్తారు, కొన్ని పారిపోతాడా రాజకీయాల నుంచి? మీరు చేసినటువంటి వేధింపుల వల్ల, అక్రమ కేసుల వల్ల, అక్రమ నిర్బంధాల వల్ల, లేదా ఉద్దేశపూర్వకంగా అతని ఆరోగ్యాన్ని కుళ్ళబెట్టడం ద్వారా ఏం చేస్తారు? రాజకీయ జీవితం నుంచి, ప్రజా జీవితం నుంచి, గన్నవరం రాజకీయాల్లోంచి, గన్నవరం ప్రజలకి సేవ చేయడంలోంచి ఏమైనా పారిపోతాడా? పారిపోడు కదా. గన్నవరం ప్రజల్లో వంశీకి సంవత్సరం తిరగకుండానే సానుభూతిని మూటగట్టి పెట్టించగలిగారు. మీ పార్టీకి మీరే గొయ్యి తవ్వుకున్నారు. మీ రాజకీయానికి మీరే చేతబడి చేసుకున్నారు. టీడీపీ నేతపై దాడి కేసులో జైలుకు వెళ్లిన వైసీపీ నేత నందిగం సురేష్ కూడా మంగళవారం విడుదలయ్యారు. తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. మరోవైపు 2 నేతలు జైలు నుంచి విడుదలైనప్పటికీ వారిని కొత్త కేసులు చుట్టుముడతాయేమోనన్న టెన్షన్ పడుతున్నారు వైసీపీ నేతలు.